రేవంత్ సర్కార్‌కి సుప్రీంకోర్టులో ఒక పెద్ద షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ట్విట్టర్ హ్యాండిల్ మీద వేసిన ఒక ట్వీట్‌ని రీట్వీట్ చేసినందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించిన శశిధర్ గౌడ్ అనేటటువంటి అతని మీద దాన్ని నల్లబాలు 1 అంటారు. ఎట్ ద రేట్ ఆఫ్ నల్లబాలు 1 అక్రమ కేసులు పెట్టారంటూ అరెస్ట్ చేసినటువంటి విషయం మీద తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌కి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శశిధర్ గౌడ్ మీద పెట్టిన అక్రమ కేసులో రాష్ట్ర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ అరెస్ట్ మీద గత సెప్టెంబర్లోనే తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ కేసులు కొట్టేసింది. అంతేకాకుండా సోషల్ మీడియా పోస్టుల మీద ఎడాపెడా అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులని నిర్బంధించొద్దంటూ రాష్ట్ర పోలీస్ శాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయినా హైకోర్టు చెప్పినటువంటి ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా రేవంత్ సర్కారు ఆ తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. సిద్ధార్థ లోద్రా అనే ఇప్పుడు ఆంధ్రాకి చంద్రబాబు గారి లాయరే, ఆయనకు కూడా లాయర్ ఇక్కడ తెలుగుదేశం లాయర్, అక్కడ కాంగ్రెస్ లాయర్ అనమాట. అయితే సుప్రీంకోర్టులో రేవంత్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ విజయబి విష్ణోయ్ బెంచి రాష్ట్ర ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పుని సమర్థించింది. తెలంగాణ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడుంది అంటూ నిలదీసింది. ప్రశ్నించే గొంతుకుల మీద రేవంత్ సర్కార్ చేసిన దాష్టీకానికి ఘాటైన సమాధానం ఇది అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నిలదీస్తున్నారు.